ఆగిన ఆర్టీసీ ముందుగా ప్రకటించినట్లే సమ్మెబాట పట్టారు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. కాకే పరిమితమయ్యాయి ఆర్టీసీ బస్సులు. డిపోలు దాటి బయటకు రావట్లేదు. జేఏసీతో నిన్న రాత్రి చర్చలు జరిపింది ప్రభుత్వం నియమించిన కమిటీ. అయితే సమస్యలు పరిష్కరించడానికి 4 వారాల టైం కోరారు అధికారులు. కానీ ఈ ప్రతిపాదనని అంగీకరించలేదు ఆర్టీసీ జేఏసీ. కమిటీల పేరుతో ఇలాగే ప్రతిసారి కాలయాపన చేస్తున్నారని ఆరోపించిన జేఏసీ గత్యంతరం లేకే సమ్మెకు వెళ్తున్నట్టు తెలిపింది. తమ సమస్యలైనా కొత్తవేం కాదని, ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉన్నవేనని, ఆ అంశాలనే అమలు చేయమని అడుగుతున్నామని అంటున్నాయి కార్మిక సంఘాలు. ఎస్మాతో కార్మికుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అయితే ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. తాము కొత్త డిమాండ్లు చేయడం లేదని, ప్రభుత్వ మేనిఫెస్టోలోని అంశాలే అడుగుతున్నామని అన్నారు. వాస్తవంగా కూర్చొని పరిష్కార మార్గాన్ని ఎన్నుకుంటే ఈ పంచాయతీ ఉండదు. ఇవాళ ప్రజలకి అన్యాయమే. ప్రజలకు అన్యాయం జరిగితే బాధ్యత ప్రభుత్వాందే కదా, మాది కాదు కదా. ఇవాళ మరి ఇంతమంది మహిళలు ఎక్కుతా ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు 70 లక్షల మంది రోజు ప్రయాణం చేస్తున్నారు. 70 లక్షల మందికి ఇన్కన్వీనియంట్ జరిగితే బాధ్యత మీది కదా. ఇవాళ వాళ్ళందరూ మీకు ఓట్లేసి మీ అమల పదవిలో మీకు ఉన్నారు కదా, మరి అటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఇవాళ ఆర్టీసీ ఏం పాపం చేసింది? యూనియన్లు అడుగుతున్నాం, మాకు ప్రభుత్వంలో విలీనం అడుగుతున్నాం, మా భూములు మాకు ఏమంటున్నాం, మాకు రావాల్సిన పిఆర్సీలు ఏమంటున్నాం. దాని మీద మీ స్టాండ్ చెప్పకుండా, అసలు మీ విధానం చెప్పకుండా, మీరు ఏం చేస్తారని నమ్మకం కల్పించకుండా, ఇలా కేవలం 4గురిని అపాయింట్మెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోగానే మేము బయటకు వస్తే ఏదో చేస్తాను బెదిరింపులకి భయపడేది లేదు. ప్రతి సమ్మె అప్పుడు ఎస్మా అంటారు, నోటీసులు ఇస్తారు, తర్వాత కాంట్రాక్టర్లను ఉద్యోగాలు తీసేస్తా అంటారు, రాకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు సస్పెండ్ చేస్తామంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు అంతా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మేము ఎప్పుడు కూడా ఖాదర్ చేయం. ఎందుకంటే మేము లీగల్ సమ్మె చేస్తున్నాం, మేము లేబర్ సంఘాలు ఉన్నాయి, లేబర్ కమిషన్ నోటీస్ ఇచ్చింది, మేము కూడా పోయినాం, యాజమాన్యం రాలే, ప్రభుత్వం రాలే. తర్వాత మేము కూడా 2 సార్లు 3వ సారికి క్లోజ్ చేసుకొని సమ్మె ఇచ్చినాం. 40 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజుల్లో లేని ఆరాటం ఇవాళ ఒక్కరోజు చూసుకొని కమిటీ అయితే కరెక్ట్ కాదు కదా. మరి 40 రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తే ఇవాళకి అన్నీ కూడా అయిపోయేటియే కదా. అది ఆర్టీసీ జేఏసీ వర్షన్. ఈ క్రమంలోనే ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు పెట్టింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నదే వాటిలో ముఖ్యమైన డిమాండ్. అలాగే ఉద్యోగ భద్రత, పెన్షన్, బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అందించాలి. 30% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి. ఎన్నికల హామీలు అమలు చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల్ని అనుమతించవద్దు. కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. ఆ సంఘాలకు గుర్తింపునివ్వాలి. మహాలక్ష్మి పథకానికి నెలకు 350 కోట్లు ఇవ్వాలి అనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఇక 32 డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని చెబుతున్నారు జేఏసీ నేతలు. సమ్మె కారణంగా నిర్మల్లోని 156 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆర్టీసీ సమ్మెతో భైంసా డిపోలోని 75 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు సమ్మెకు మద్దతుగా డిపో ముందు నినాదాలు చేశారు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ డిపో ముందు ధర్నాకు దిగారు ఆర్టీసీ కార్మికులు. ఉదయం 4 గంటల నుండి డిపో నుండి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు కార్మికులు. ఇక తెలంగాణ వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలోనే ఉన్నాయి, బయటకు రావట్లేదు. రైట్, నల్గొండలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏమంటున్నారు అంటే ఆర్టీసీ జేఏసీ కార్మికుల నేతలు? మా ప్రతినిధి రేవర్ ఉన్నారు లైవ్లో, మరింత మాట్లాడదాం. రేవర్, ఏమంటుంది ఆర్టీసీ జేఏసీ? బస్సులన్నీ డిపోలోనే ఉన్నాయా, లేకపోతే కొన్ని ఏమన్నా స్టార్ట్ అయ్యాయా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె అయితే సైరన్ మోగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులన్నీ అంటే కార్మికులు సమ్మె చేయడంతో బస్సులన్నీ ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. కానీ కేవలం ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులతో మాత్రమే కొన్ని బస్సులు మాత్రమే నడుపుతోంది. కానీ ఈ సమ్మెలో కార్మికులు, అధికారులు, అన్ని సంఘాల నాయకులు కూడా, నేతలు కూడా పాల్గొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పూర్తిగా ప్రజా
రవాణా సంస్థ అంటే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తమ డిమాండ్ల సాధనలో ప్రభుత్వం పరిష్కరించడంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాము సమ్మెలోకి దిగామని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 7 డిపోల్లో దాదాపు 350 బస్సులు మాత్రం బయటకు రాకుండా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 2000 మంది కార్మికులు అయితే సమ్మెలో పాల్గొన్నారు. మనం చూడొచ్చు నల్గొండ ఆర్టీసీ డిపో అయితే ఉన్నాము. ఇప్పటికే కార్మికులంతా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్మికులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. తమ సమస్యలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది కార్మికులు ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ డిమాండ్లు ఏంటి? ఎందుకు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రధానమైన డిమాండ్లు అయితే 30 డిమాండ్లు ఉన్నాయండి. గతంలో ఈ డిమాండ్ని మరి పెట్టడం జరిగింది. గతంలో కూడా ఒకసారి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మరి ఇదే సెక్రటరీలో మరి మా రవాణా శాఖ మంత్రి గారు మరి పిలిపించి మాట్లాడి ఆ రోజుల్లో పాకిస్తాన్ యుద్ధం అవుతుందని చెప్పేసి మీ సమస్యను నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా చర్చిస్తాను చెప్పడం జరిగింది. చెప్పండి, మీరు ఎట్లా సమ్మెలో ఎంతమంది పాల్గొంటారు, ఏం చేస్తున్నారు? సమ్మెలో మొత్తం ఈరోజు మరి 42 రోజులు అయింది సమ్మె నోటీస్ ఇచ్చి కూడా. మరి నిన్నటిదాకా కూడా కాలయాపన చేసి రాత్రి ఏదో కమిటీ అని అది ఐఎస్ కమిటీ అని వేసడం ఇన్ని రోజులు మళ్ళీ గుర్తులేదా గవర్నమెంట్కు? ఎందుకంటే ఇలా మేము సమ్మెలకు మేము పోతలేము, వాళ్ళే నెట్టిర్రు. ఎందుకంటే ఇంత టైం తీసుకొని కూడా ఇప్పటిదాకా కూడా చర్చించకుండా మా నాయకులు నిన్నటి సంది కూడా ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తుంది సిద్ధంగా ఉన్నా కానీ దాన్ని చేయకుండా మరి రాత్రి సమ్మెలకు నెట్టడం జరిగింది. మీరు ప్రజలు కూడా మేము ఆర్టీసీ వాళ్ళం మా గురించి ఏం చేస్తున్నాం, ప్రజల గురించి కూడా ఈ సమ్మె అందరి గురించి కూడా మొత్తం మీద అంటే రాష్ట్ర ప్రభుత్వమే తమను సమ్మెలోకి నెట్టిందని చెప్పి కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్పందించిపోయింది. ఎక్కడెక్కడ అంటే ప్రజలు కూడా తమ సమ్మెకు సహకరించాలని నేతలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. తమ 42 రోజుల ముందు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ సమ్మెలోకి వెళ్ళామని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా తమ సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రేవన్.